ఈసారి ఎట్లయినా గెలవాలనే ఉద్దేశంతో అన్నపూర్ణక్క కష్టపడ్డారు. ఆమె మళ్ళొకసారి కానీ కౌన్సిలర్గా చేయాలని ఆమెకుండే, ఏం పర్లేదక్క మళ్ళొకసారి కాదు ఇంకొకసారి కూడా కౌన్సిలర్ అవుతావు, నువ్వు ఎంపీ గారు చేయకు, ఇంకొకసారి కూడా అవుతావు. ప్రజలకి మంచిగా నిస్వార్థంగా సేవ చేసేటువంటి తుమ్మల అన్నపూర్ణ గారు ఒక దళిత మహిళగా ఉండి ఆదిలాబాద్ లాంటి పట్టణంలో రెండవసారి కౌన్సిలర్ గెలవడం అంత తేలికైన విషయం కాదు. అక్క కూడా నన్ను నమ్ముకున్నందుకు, ఆవిడకు ఏదో ఒక విధంగా న్యాయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అక్క, చాలా సంతోషం. ఇక ఇజ్జగిరి సంజయ్ అన్నది 23వ వాడు, ఆయన ఒక స్టోరీ. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ఒక మధుర క్షణాలు. జీవితంలో మీరు అనుకుంటారు కావచ్చు, సరే డబ్బు ఉంటే నేను చాలా సుఖంగా ఉంటాను. డబ్బు ఎప్పటికీ సుఖం ఇవ్వదు. డబ్బుతో మనం సోఫా కొనుక్కుంటాం కానీ సోఫాలో కూర్చునేటువంటి ఆ సుఖం కొనుక్కోము. మీరు అనుకుంటున్నాను సార్ ఇంకేం సార్ మీరు ఎందుకు వచ్చింది సార్ అమెరికా నుంచి 500-600 కోట్ల ప్రాపర్టీని వదిలిపెట్టుకొని గిడికి ఎందుకు వచ్చింది సార్, ఈ రాజకీయాలకు ఎందుకు వచ్చిండ్రు, ఇదేంది, ఇది ఎండల తిరుగుడేంది, వర్షంలో తిరుగుడేంది, వాడు తిడతాడు వీడు తిడతాడు. నేను బేలల 3 కోట్లు పెట్టి నా సొంత డబ్బులు 3 కోట్లు పెట్టి కొన్న ల్యాండ్ని ఏదో ఒక వివాదాస్పదం చేయాలని పాయల్ శంకర్ మనుషులు పంపించింది. ప్రజలు నమ్ముతారా? కందిసీరన్న ఏదైనా భూమిని కబ్జా చేసినట్టే ప్రజలు నమ్ముతారా? 3 కోట్లు పెట్టి నేను బేలలో భూమి కొన్నా, నా సొంత భూమిలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని కడుతున్నా, నా సొంత భూమిలో. సో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. కానీ మీకు ఒకటి చెప్పాను, నేను ఎన్నో దేశాలు, నేను దాదాపు ఇప్పటివరకు మీ అందరి అభిమానం, నేను దాదాపు ఒక 32 దేశాలు తిరిగినాను. 32 దేశాలు. मैं 32 कंट्रीज को विजिट करके आया. अमेरिका में 16 साल 15 से 16 साल मैं अमेरिका में रहा. मैं ग्रीन कार्ड है अमेरिका का, मेरे को है, मेरा बीवी को है, धर्मपत्नी को भी है ग्रीन कार्ड. నాకుంది, నా భార్యకుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టు, డబ్బు ఎప్పుడు కూడా మీకు సుఖం ఇవ్వదు. కొంతమంది దగ్గర నిజమే తెలుసా మీకు, కొంతమంది దగ్గర మంచాల కింద పైసలు మూలుగుతాయట కట్టలు కట్టలు, కానీ వాడు ఇంటి ముందు ఇటు పోయేటోడు కూడా ఆయనకి నమస్తే పెట్టాడు. ఎంగిడు పిల్లికి పిచ్చమేడు, ఎంగిల్ చేయమని కాకిని కొట్టాడు. మరి నిజంగానే డబ్బు ప్రభావం ఉంటే ఇంత చిన్న వయసులో మా తమ్ముడు చరణ్ గెలుస్తాడా? ఈయన మీద విపరీతమైన డబ్బు ప్రయోగం జరిగింది. ఎదురుపక్క ఉన్న వ్యక్తి ఏమో భయంకరమైనటువంటి బెదిరింపులు, అమానుష దాష్టికాలు, దౌర్జన్యాలు. తనేమో గరీబోడు, కొత్త మొన్ననే లగ్గమైంది, పోయిన సంవత్సరం లగ్గమైంది. ఇప్పుడు ఎట్లా, ఎంత మెజారిటీతో గెలిచిండు? 968 మెజారిటీతో గెలిచిండు. 968 నంబర్లు బాగానే గుర్తుంటున్నాయి. నేను చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ సైన్స్ బాగా చేస్తుంటే ఇంకా మీకు వచ్చే ఎలక్షన్ వరకు చూడండి, ఈసారి ఓట్లు మనమందరం చీల్చుకొని రెబెల్స్ని విత్డ్రా చేయించకుండా టికెట్లు సరిగ్గా మిస్మేనేజ్, రకరకాల ఇబ్బందులతో మనం, లేకపోతే మనం 22 సీట్లు రావాలి. 22 సీట్ రావాలి మనకి, 22 సీట్స్ రావాలి. దట్స్ ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను బేలల ఆఫీస్ కడుతున్నా అంటే ఈ రోజు కోసం కానీ ఆదిలాబాద్ ఆఫీస్ కట్టమంటే పెద్ద ఊరు, బేలలకి చిన్న ఊర్లో ఎందుకు సార్ మీరు 35 లక్షలు పెట్టి ఆఫీస్ కడుతున్నా అంటే నేను 35 ఏళ్ళు ఈయనే ఉంటా, ఆదిలాబాద్లో ఉంటా, రాజకీయాలనే ఉంటా, నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళని కాపాడుకుంటా. నేను మీ అందరికీ హామీ ఇస్తాను. ఇజ్జగిరి సంజయ్ గారు, నేను 3 సార్లు ఒక మనిషిని పంపిన, సంజయ్ గారిని పట్టుకరాపోయి పార్టీలో జాయిన్ చేసుకుందామని, 2 ఏళ్ళ కిందట. కరెక్ట్ సంజయ్ మనిషిని పంపిన, పంపితే నా మీద మాట మీద గౌరవంతో వచ్చింది. ఆయన కోఆప్షన్ మెంబర్ ఉండి మాటలే గడగడగడగడ, లోపల మళ్ళా బొల మనిషే పాపం, మాటలే ఉండగా గడగడగడ అంటే తెలియదు, ఇంకా లోపల మళ్ళా బులబులనే పాపం అన్నను పెట్టేటంట కంటే. అంత మంచి మనసున్నటువంటి వ్యక్తి.
మా ఊరి పక్కనే వాళ్ళ సొంతూరు కప్పర్లో. ఎంత మంచి మంచి ఆయన జనరల్ సీట్లో రాష్ట్రంలో జనరల్ ఎమ్మెల్యే స్థానాల్లో ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఎవరైనా పోటీ చేసినట్లే నాకు తెలియదు, కానీ జనరల్ స్థానంలో ఒక ఎస్సీ బిడ్డ నిలబెట్టి గెలిపించుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. జగదీష్ సంజయ్ అనేది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కాదు, జనరల్ స్థానం. అది జనరల్ స్థానంలో ఒక మాదిగ బిడ్డని నిలబెట్టి గెలిపించున్నందుకు నాకు కంది శ్రీనివాస్ రెడ్డి, నేను నా పుట్టుక నా జన్మ సార్థకమైంది అనిపించింది. నాతో 20 ఏళ్ళు 30 ఏళ్ళు నడుస్తాడు జగిరి సంజయ్ అన్న. నన్ను నమ్ముకొని పార్టీలకు వచ్చినందుకు, నేను కౌన్సిలర్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. జీషాన్ అలీ, ఇతను ఒక స్టోరీ. గరీబోడు బాగా సేవ చేశాడు, बहुत सेवा करते और मेरे साथ असेंबली इलेक्शन में कुछ इधर उधर गड़बड़ हुआ, काम नहीं कर सके, मगर पत्ती मुज्जू अन्ना लेके आए इनको, कांग्रेस पार्टी में ज्वाइन किया, उनको टिकट वादा दिलवाया जीशान भाई, और मुज्जन्ना इधर नहीं है मगर उनका नाम मैं बताना चाहिए। जीशान भाई को हम टिकट दिए, मुझे भरोसा करके कांग्रेस पार्टी में आया और जीशान भाई को टिकट दिए। जीशान भाई ने बम्पर मेजॉरिटी 600 से 878 सब 878 900 वोट से जीता, हाईएस्ट मेजॉरिटी है 968, वो 878 मेजॉरिटी बोल रहा हूं मैं, बोल्ड वोट्स नहीं बोल रहा हूं मैं। तो उतना बड़ा 900 मेजॉरिटी से जीता, बहुत मुझे भरोसा करके आया। कांग्रेस पार्टी में हम उनको काउंसलर बनाए, बहुत खुशी की बात है। और मेरा भाई गज्जल विजय लास्ट टाइम में इंडिपेंडेंट खड़ा होके 422 कुछ वोट प्राप्त किया विजय ने, 450 विजय 450 वोट्स लास्ट टाइम इंडिपेंडेंट। अब हम गुर्तुरे ఈసారి కూడా మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేసి వారు మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. వారికి కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. 31 रशीद उल हक, मेरा भाई इज वेरी क्लोज टू माय हार्ट। रशीद भाई, इधर रशीद उल हक भाई एक हाथ खड़े करना, सबको मालूम है ना रशीद उल हक। तो रशीद भाई ने असेंबली इलेक्शन के लिए मेरे को काम किया, मेरे को भरोसा करके आया। मैं असेंबली इलेक्शन में पूछा ना कुछ चाय पानी का खर्चा कुछ चाहिए, वो बोला कि मुझे कुछ नहीं चाहिए सर, मैं पार्टी में ज्वाइन होना, आपका लीडरशिप में काम करना, यही बात बोले ना। अभी एसटी भवन में कुछ ज्वाइन किया, आपको कौन सा भवन में ज्वाइन किया? असेंबली इलेक्शन एसटी भवन है, जब असेंबली इलेक्शन के TNGOs में आपको ज्वाइन किया रशीद भाई को, और रशीद भाई को मैं वादा किया कि सेकंड टाइम आपको काउंसलर बनाएंगे, तो जरूर उनको सेकंड बार दूसरा बार, पिछले बार इंडिपेंडेंट काउंसलर जीते, अभी कांग्रेस पार्टी से जीते, मेरे को ऊपर भरोसा करके आए, उनको काउंसलर और एक बार सेकंड टाइम जीतना, उसको बहुत बहुत बधाई हो, बहुत तालियों से उनको बधाई दीजिए। वार्ड नंबर 32 टाइगर परवेज भाई और उनका पिताजी अंसार भाई, इलेक्शन से कुछ दिन पहले मेरे ऊपर भरोसा रखी। मैं परवेज भाई को पहले बार मैं यही हाल में मीटिंग किया, परवेज भाई और उनका पिताजी अंसार भाई, इधर हम तीनों ही बैठे। मैं जहीर रमजानी साहब को भी बहुत बहुत धन्यवाद, जहीर रमजानी साहब ने इनका इंट्रोडक्शन किया, एक अच्छा यंग फ्यूचर अपकमिंग लीडर को मुझे इंट्रोड्यूस किया। मैं एक बात बोलता हूँ, आपका बेटा कंदी श्रीनिवास रेड्डी जो जिन्होंने इंट्रोड्यूस किया मुझे, उनको मैं नहीं भूलता हूँ। परवेज भाई को मुझे जहीर रमजानी साहब इंट्रोड्यूस किया, मैं नहीं भूलता हूँ। నేను ఎవరిని ఎక్కడ కలిసినా ఎవరు కల్పించారు, कौन मुझे इनसे मिला है, मैं उनको कभी नहीं भूलता हूँ, क्योंकि उनके वजह से मेरे को तो कोई ना कोई इंट्रोडक्शन करना है ना। एक बात बोलता हूँ,
हमारा माताजी पिताजी, सबका माताजी पिताजी का इधर अरेंज्ड मैरिजेस ही होता, कोई ना कोई मिडिल मैन रह के उनका रिश्ता पक्का किया हो ना, मेरा पिताजी का आपका पिताजी का आपका पिताजी, మన తల్లిదండ్రుల సంబంధాలు ఎవరో ఒక పెద్ద మనిషి కలిపింది కదా, ఊరి అయ్యవాళ్ళు జంగమోళ్ళు అయ్యోళ్ళు బట్టుమూరుతో ఊర్లి పెద్ద మనిషిలో సంబంధాలు కలిపింది కదా. మా అమ్మ నాన్నని ఆ పెద్ద మనుషులు కలపడం వల్లే మనకి ఈ జన్మ వచ్చింది, అవునా కాదా? మనకి ఈ జన్మ వచ్చింది, మనం మర్చిపోలేము. కాబట్టి మనల్ని కల్పించి ఒక దోస్తుని మంచి ఫ్రెండ్ని పరిచయం చేసినందుకు జై రంజాన్ గారికి కృతజ్ఞతలు. అలాగే మంచి కష్టజీవి, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ वार्ड नंबर 32 లో बहुत अच्छा फैन फॉलोइंग है. अंसार भाई, मैं एक बात बोलता हूँ, परवेज भाई अंसार भाई से भी बड़े लीडर बनता, ये मेरा वादा है. वक्त आने पे मैं बताऊंगा कैसा बनता, अंसार भाई से भी अच्छा लीडर बनता. बहुत बहुत तालियों से उनको बधाई दीजिए परवेज भाई. और 33 महबूब भाई, महबूब भाई इनका टिकट आपको अभी शौकत अली भाई नया है ना, शौकत अली भाई मेरे फादर है, और सुजात अली साहब मेरा काका है, हमारा काका है. सुजात अली साहब का भाई है, सखी సొంత తమ్ముడు. సుజాత అలీ గారు తెలుసుగా, నాతో పాటు అసెంబ్లీ